చూస్తున్నట్టయితే హీరో కరిజ్మా ఆర్ వెహికల్ అంటే దీనికి ఏంటంటే 4 ఆయిల్ సీల్ అయితే పోయింది. సో 4 స్టెమ్ ఆయిల్ సీల్ పోతే అసలు ఏంటి ప్రొసీజర్ అని చూసారు కదా, ఆయిల్ అయితే బాగా లీక్ అవుతుంది. సో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 పోయాయి. అంటే దీన్ని అర్థం చేసుకోండి రోడ్స్ అని ఎంత వరస్ట్గా ఉన్నాయని చెప్పేసి. సో ముందైతే మనం వీల్ యాక్సిల్ బోల్ట్ ఓపెన్ చేసి అలాగే మనం బ్రేక్ యూనిట్ క్యాలిబర్ మొత్తాన్ని కూడా 12 సైజ్ బిట్తో క్యాలిబర్ అయితే తప్పించేయాలి. సో అలాగే మడ్గార్డ్ బోల్ట్ కూడా 4 మడ్గార్డ్ బోల్ట్స్ కూడా ఓపెన్ చేసేయాలి. దానికి 8 బిట్ కానీ 10 బిట్ కానీ పడుతుంది. వీల్ యాక్సిల్ బోల్ట్ ఓపెన్ చేయడానికి 19 పోర్ట్ పడుతుంది. అలాగే స్టెమ్ మీద పోర్ట్ 19 పడుతుంది, కింద వచ్చేసి 12 సైజ్ పడుతుంది. అలాగే మనకి ఆయిల్ సీల్ మార్చాలి కాబట్టి సో ఆయిల్ అయితే ఓపెన్ చేయాలి కాబట్టి ఈ రకంగా డౌన్ చేసుకొని ఇక్కడ లాక్ చేసుకొని ఇక్కడ మ్యాథ్ బోల్ట్ అయితే ఓపెన్ చేసేయండి. ఇక్కడ మనకి 27 సైజ్ అయితే స్పానర్ పడుతుంది అనమాట. అంటే స్టెమ్ ఆయిల్ సీల్ అలాగే స్ప్రింగ్ బయట తీయడానికి 27 స్పానర్ పడుతుంది. సో ఈ రకంగా అయితే మీకు సింపుల్గా వచ్చేస్తుంది అనమాట. సో బయటికి తీసేసిన తర్వాత మ్యాథ్ అయితే ఆ క్యాప్ తీసేయండి. తీసేసిన చూసారు లోపల రస్ట్ పట్టేసింది. సో అలాగే ఈ క్యాప్ తీస్తే మనకి ఫస్ట్ క్యాప్ తీయగానే స్ప్రింగ్ ఉంటుంది. ఆ స్ప్రింగ్ అనేది తీసేసిన తర్వాత మనకి చూసారు కదా ఇది దానికి వచ్చే పార్ట్స్ అనమాట. ఆయిల్ అంత నీట్గా ఉంది చూసారు కదా, అంత మట్టిగా ఉందో ఆయిల్ మొత్తం అంతా డ్రైన్ చేద్దాం. ఆ తర్వాత మన అయితే ఈ టైప్ రాడ్ అయితే యూస్ చేయాలి. ఫోర్క్ కంప్లీట్గా డిసేబుల్ చేయడానికి ఏ పార్ట్గా పార్ట్ తీయడం కోసం ఈ రకంగా చేయాల్సి ఉంటుంది. సో ఇదైతే లోపల కంప్లీట్గా ఫిట్ చేసేయండి. ఫిట్ చేసేసి రాడ్ని జాక్ అయితే రివర్స్ చేయండి. ఎందుకంటే రివర్స్ కింద మాత్రం ఎల్ఐకి బోల్ట్ ఉంటుంది. సో ఎల్ఐకి బోల్ట్ అనేది ఓపెన్ చేయడానికి ఎల్ఐకి 6 పడుతుంది. 6 స్పానర్తో లూజ్ చేయండి. అంటే యాక్సిల్ పెట్టి సపోర్ట్ తీసుకొని మామూలుగానే థ్రెడ్డింగ్ ఉంటుంది. ఆ రివర్స్ గట్రా ఏముంటుంది దీనికి. ఇంజిన్ బోల్ట్స్కి మాత్రం రివర్స్ ఉంటుంది, దీనికి అలా ఏముండదు. సో బోల్ట్ అయితే మామూలుగా ఓపెన్ చేసేయండి ఎల్ఐకి బోల్ట్ని. సో ఎల్ఐకి బోల్ట్కి ఒక కాపర్ వాచర్ కూడా ఉంటుంది. సో కాపర్ వాచర్ ఖచ్చితంగా వేయాలి, మర్చిపోద్దు. కాపర్ వాచర్ వేయకపోతే మళ్ళీ మీకు ఆయిల్ అనేది లీక్ అవుతుంది. సరే కాపర్ వాచర్కి ఎంత పవర్ ఉందో ఎంత ఆయిల్ లేకినా ఆపేస్తుంది అనమాట కాపర్ వాచర్ అనేది. అందుకే కాపర్ వాచర్ బెటర్ అనమాట. సో కదా కాపర్ వాచర్ జారిపోతుందండి ఎన్నిసార్లు తీసేది. సో వీడియో అయితే కొంచెం స్కిప్ చేస్తున్నాను అక్కడ మీకు అర్థమవుతుంది. సో కాపర్ వాచర్ బయట తీసేసాం, మనకి బోన్ కూడా బయట తీసేసాం. ఇప్పుడు ఏంటంటే స్టెమ్ను మొత్తం బయటికి లాగేయాలి. లాగేస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. మేదన ఆయిల్ సీల్ పైన ఒక లాక్ ఉంటుంది అన్నమాట. చూసారు కదా ఆయిల్ సీల్ పైన ఒక లాక్ అవుతుంది. సో ఆ లాక్ తీసేసి ఆయిల్ సీల్ కూడా బయటికి తీసేయండి. బయటికి తీసే లోపలంతా నీట్గా క్లీన్ చేసేసి యథావిధిగా ఆయిల్ సీల్ అయితే ఫిట్ చేయాలి. ఇదే పాత ఆయిల్ సీల్ అనమాట. సో ఆయిల్ సీల్ కంపెనీల విషయానికి వచ్చేసరికి మనకి హెచ్టి బాగుంటుంది, హీరో కంపెనీ కూడా బాగుంటుంది. కానీ ఆయిల్ సీల్ కింద ఒక ఐరన్ వాచర్ ఉంది. సో ఫస్ట్ ఒక ఐరన్ వాచర్ వేసేయాలి. హీరో కరిజ్మా బ్లాక్ చెప్తే క్లారిటీగా ఉండి ఒక ఐరన్ వాచర్ వేసేసుకోవాలి. ఐరన్ వాచర్ వేసేసుకున్న తర్వాత మనకి హెచ్టిఏ ఆయిల్ సీల్ అయితే వాడుతుంది. నేను ఇది చాలా బెస్ట్ అండి. యాక్చువల్గా ఈ బైక్ ఎవరిదే కాదు నాది అనమాట. సో దీనికి హెచ్టిఏ ఆయిల్ సీల్ అయితే బాగుంటుంది. సో అందుకే హెచ్టిఏ ఆయిల్ సీల్ వాడుతున్నాను నేను. సో హెచ్టిఏ ఆయిల్ సీల్ అనేది మనకి తెలుస్తుంది అప్ అండ్ డౌన్ అనేది ఈ విధంగా అయితే అప్ అనమాట. ఈ రకంగా వేయాలి ఆయిల్ సీల్ అనేది. సో ఆయిల్ సీల్ కంప్లీట్గా లోపలికి అయితే ఫిట్ చేసేయండి ఆయిల్ సీల్ పుల్లర్తో. సో ఇంకేసి మీద ఆయిల్ సీల్ పుల్లర్ లేకపోతే ఎలాగంటే దానిపైన పాత ఆయిల్ సీల్ పెట్టి కొట్టండి, లోపల సిట్టింగ్ అయిపోతుంది. ఈ రకంగా సిట్టింగ్ అవ్వాలన్నమాట. సో ఈ రకంగా సిట్టింగ్ అయిన తర్వాత మీకు దానిపైన లాక్ ఉంటుంది. ఆయిల్ సీల్ బయటకు రూపకంగా చూసారు కదా వాచ్ లాక్ అనేది. ఆ లాక్ అనేది దానిలో ఫిట్ చేసేయండి జాగ్రత్తగా. లాక్ అని ఫిట్ చేసేస్తే మనకి ఈ రకంగా ఫిట్టింగ్ అయితే అవ్వాలన్నమాట. ఫిట్టింగ్ అయితే మనకి కరెక్ట్గా ఫిట్ అయినట్టు ఆయిల్ సీల్ అనేది, లేదంటే ఫిట్టింగ్ అవ్వలేనట్టు. సో నెక్స్ట్ ఏంటంటే మనకి స్టెమ్ మీదన ఒక నాబ్లా ఉంటుంది. స్టడ్ అనేది, స్టడ్కి ఒక నాబ్ ఉంటుంది. సో జాగ్రత్తగా ఆ స్టెమ్ తీసుకొచ్చి అందులో పెట్టేసి మీద నుంచి ఎల్లంకే బోల్ట్ కాపర్ వాచ్ ఎల్లంకే బోల్ట్తో బిగించాను అనమాట. సో ఈ కాపర్ వాచ్ బోల్ట్ బిగించాలి. సో దీనికైతే నేను 4 ఆయిల్ అయితే నార్మల్గా వాడుతున్నాను. అంటే వాల్వ్ అయితే కాకపోతే ప్యూర్ సింథటిక్ అంటే ఇది కూడా ప్యూర్ వైట్ అనమాట. వాటర్ కన్నా ఇదే కొంచెం వైట్గా ఉంటుంది. చూసారు కదా ఎంత వైట్గా ఉందో. సో ఈ ఆయిల్ ఏంటంటే మనకి 4 యాక్షన్ గట్రా చాలా బాగుంటుంది. దీనికి ఆయిల్ లెవెల్ అనేది నార్మల్గా అన్ని వెహికల్స్కి వేసినట్టు వేసుకోవచ్చు. 175 ml వేసుకోవచ్చు. కాకపోతే దీనికి మనకి హార్డ్ కనుక కావాలనిపిస్తే కొద్దిగా ఎక్స్ట్రా అయితే వేసుకోవాలి. చూసారు కదా ఆయిల్ అయితే మనం వేసేస్తాం. ఇప్పుడు మనం స్ప్రింగ్ అయితే వేయాలి. దానిలో స్ప్రింగ్ని మనకి గ్యాప్ కిందకి వేయండి, గ్యాప్ మీదకి వేయండి. అంటే 2 జోకులు కూడా ఒకేలా వేయాలి. అదొకలా ఇదొకలా వేయకూడదు వల్ల. సో 2 జోకులు ఒక్కలా వేయాలి. సో మీదన బోల్ట్ అయితే ఫిట్ చేసేయాలి ఫ్రెండ్స్. సో ఇది హీరో కరిజ్మా ఆర్ యొక్క ఫ్రంట్ 4 ఆయిల్ సీల్ ఎలా మార్చుకోవాలని చెప్పేసి. సో ఇప్పటికీ కనుక నా ఛానల్ కనుక మీరు కొత్తది కాసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. హీరో కరిజ్మా ఆర్ వెహికల్కి ఎంతమందికి ఇష్టం కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి గైస్.